గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సివిల్ ఇంజనీర్స్ గైడ్. లాస్ట్ క్లాసెస్లో మనం 3-phase డయాగ్రామ్ ఆఫ్ సాయిల్స్ అండ్ దెన్ వాటి ఫార్ములాస్ తెలుసుకున్నాం. ఈరోజు మనం ఇంటర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ దోస్ ఫార్ములాస్ తెలుసుకుంటాం. ఈరోజు మీకు రిలేషన్షిప్ బిట్వీన్ వాయిడ్ రేషియో అండ్ పోరోసిటీ నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఆల్రెడీ మనకు తెలుసు వాయిడ్ రేషియో ఈజ్ డినోటెడ్ బై ఈ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ టు ది వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. పోరోసిటీ అనేదండి వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ టు టోటల్ వాల్యూమ్. ఫస్ట్ మనం వాయిడ్ రేషియోని విత్ రెస్పెక్ట్ టు పోరోసిటీలో ఎలా రాసుకుంటామో తెలుసుకుందాం. మనకు ఆల్రెడీ తెలుసు 3-phase డయాగ్రామ్ నుండి టోటల్ వాల్యూమ్ అంటే ఏంటి, మనకు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. అండ్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అంటే ఏమని చెప్పాను, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అని చెప్పానండి. సో సేమ్ ఫార్ములాస్ ఇక్కడ నేను షోకేస్ చేస్తున్నాను. టోటల్ వాల్యూమ్ ఈక్వల్ టు ఏంటండి, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ అండ్ వాయిడ్స్ నేమ్లో రాసుకున్నాను. దేర్ఫోర్ టోటల్ వాల్యూమ్ వచ్చే కాడికి వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. మనం పై ఫార్ములాని ఇలా రాసుకోవచ్చు, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఈక్వల్ టు వాల్యూమ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకు వచ్చిన ఫార్ములాని తీసుకెళ్ళి వాయిడ్ రేషియో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూటింగ్ విఎస్ ఈక్వల్ టు వి మైనస్ వివి ఇన్ ది వాయిడ్ రేషియో ఫార్ములా. ఆల్రెడీ మనకు తెలుసు వాయిడ్ రేషియో ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ టు ది వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. సో మనకు వచ్చిన విఎస్ ఫార్ములా తీసుకెళ్ళి ఇక్కడ మనం డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ టు ది వి మైనస్ వివి. ఇప్పుడు మన కండిషన్ ప్రకారం మనం వాయిడ్ రేషియోని విత్ రెస్పెక్ట్ టు పోరోసిటీలో మనం మార్చాలి. సో మనం ఏం చేస్తున్నాం, టు అవర్ కన్వీనియన్స్ ద టోటల్ ఫార్ములా ఈజ్ డివైడెడ్ విత్ క్యాపిటల్ వి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మనం క్యాపిటల్ వితో మనం డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ ఈక్వల్ టు వివి బై క్యాపిటల్ వి అండ్ దెన్ వి మైనస్ వివి ఈక్వల్ టు క్యాపిటల్ వి. సో ఈ న్యూమరేటర్ ఇలానే రాశానండి, డినామినేటర్ని డివైడ్ చేశాను, క్యాపిటల్ వి బై క్యాపిటల్ వి మైనస్ వివి బై వి. వివి గెట్ క్యాన్సిల్స్ అండ్ దెన్ we get vv by capital V divided by 1 minus vv by capital V. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ టు ది టోటల్ వాల్యూమ్ అంటే ఏంటి, మనకు పోరోసిటీ అని తెలుసు. సో ఈ ప్లేస్లో మనం ఎన్ని సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. సో ఏమవుతుందండి, ఈ ఈక్వల్ టు ఎన్ బై 1 మైనస్ ఎన్. దేర్ఫోర్ వాయిడ్ రేషియో విత్ రెస్పెక్ట్ టు ఎన్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఎన్ బై 1 మైనస్ ఎన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. మెనీ ఆఫ్ ది గేట్ ఎగ్జామ్స్లో కానివ్వండి, సింపుల్గా ఇది 1 మార్క్ క్వశ్చన్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్స్ అండి.